కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని తిరుపతి బీజేపీ నేత చామంచి శ్రీనివాస్ ప్రశంసించారు. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన వైసీపీ పైన నిప్పులు చెరిగారు. భక్తుల మనోభావాలతో అడ్డుకునేటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు తప్పును కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ అపరివర్తత గురించి సిట్ విచారణలో నిజాలు బయటపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేటువంటి క్రమంలో భాగంగా ఎన్నికలు, వాగ్దానాలు, రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఆశించినటువంటి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ అదే క్రమంలో భాగంగా ఈ రాష్ట్రానికి కేటాయించినటువంటి కేటాయింపుల్లో కూడా సింహభాగం రాష్ట్రానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని సర్వత్రా అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కేంద్రంగా, లడ్డూ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ ఆరోపణ ప్రత్యారోపణల కారణంగా, ఈ వివాదాల కారణంగా తిరుమల యొక్క పవిత్రత, దానికి ఉండాల్సినటువంటి ఆధ్యాత్మిక ధోరణితో కూడుకున్నటువంటి గౌరవం ఉందో దాన్ని తగ్గించేటువంటి విధంగా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా తిరుమలను ఉంచాలని, జరుగుతున్నటువంటి లడ్డు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి కేసులో అప్పటి నిర్ణయానికి కారణభూతులైనటువంటి అప్పటి ప్రభుత్వాది నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు తప్పించుకుని అధికారులు, ఉద్యోగులు బలవుతున్నారనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వీటి పట్ల జరుగుతున్నటువంటి భాష ఏదైతే వాడుతున్నారో ఆ భాష అత్యంత హేయమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. గౌరవప్రదమైనటువంటి, బాధ్యతల్లో ఉన్నటువంటి, ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు సంయమనంతో గౌరవప్రదమైనటువంటి భాష ప్రయోగించాలని దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఇప్పటికైనా ఈ వివాదానికి, ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టి తిరుమల ఆలయాన్ని మీ రాజకీయ ప్రయోజనాల నుంచి దూరంగా ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.